హలో హాయ్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే మినుములను భిన్నబ్యార్లుగా అయితే చేస్తుంది ఈ సుర్రాయి మీద మజేది. మజేది అయితే పర్ఫెక్ట్గా చేస్తారు తిరిగి అందరూ చేపించుకుంటారు మజేదితో. ఇంకా మాకైతే మజేది ఎప్పటికైనా చేయడానికి రెడీగా ఉంటుంది. ఈరోజు అయితే మజేదితో మినుముల నుంచి మినపాయలు చేపిస్తున్నాను. చూడండి, ఈ మినుములు కూడా పండినవే, ఎలా ఉన్నాయి కదా అని అయితే మజేదితో చేస్తున్నాను. ఎక్కువైతే కాదు, కొంచెం. చూడండి, పట్టకాలంలో ఈ విధంగా చేసేవాళ్ళు. ఇప్పట్లో ఇలాంటి రాళ్ళు అయితే తక్కువ ఉంటాయి అందరి దగ్గర. మా దగ్గర అయితే వేరే రాళ్ళు అయితే ఉన్నాయి, కొంచెం వెయిట్ అయితే ఎక్కువ. ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే చూడండి మజేది ఏ రకంగా చేస్తుందో. ఏది తీయాలనా దాంట్లో ఏది బేలం లేస్తాను. చూడండి, అక్కడక్కడ ఏదన్నా సరిగ్గా నలగకపోతే తీసి మళ్ళీ అందులో అయితే వేస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే మజేది. ఇదనమాట ఈశ్వర రైతు చేసేది. మజేది చేస్తాను. మినుములు మిన్న బ్యాళ్ళుగా చేస్తాను. పాతకాలం పద్ధతిలో. ఇంకా అక్కడక్కడ కొంచెం సరిగ్గా నలగని వాటినైతే అందులో అయితే నేను వేస్తున్నాను. చేయవరా అయిపోయింది కొన్ని కాబట్టి తొందరగా అయిపోతుంది. ఆహా, చూడండి ఎంత బాగా అయినాయో. అక్కడక్కడ కొన్ని అయితే మిస్ అయ్యింది, అయితే రెండో రౌండ్ వస్తుంది. వీడియోలో మ్యాక్సిమం వాయిస్ అయితే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మజేది ప్రాసెస్ ఏ రకంగా చేస్తుందో అది మాత్రమే వీడియో పెడుతున్నాను. పక్కన మా మిన్ని పాప కూడా ఉంది, చూడండి. కింద బస్సా కింద వేయకూడదు. దాంట్లో పోయి ఆకునైనా దీంట్లో వస్తుంది. దాంట్లో పోయి దీంట్లో నీళ్ళు పెట్టు. అన్నీ కలపొద్దని అలా కలపొద్దని. అన్నీ ఏంటి ఉంటాయి. వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది. పాతకాలంలో ఈ రకంగా చేస్తుండేవాళ్ళు కాబట్టి తెలుసుకుంటారని ఈ వీడియో అయితే ఇలాంటి కటింగ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. ఇంకా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను. ఆ వీడియోలు అయితే ఒక్కొక్కటి వస్తుంది. చూడండి ఏ రకంగా అయితే అవుతున్నాయో. చూడండి ఇక్కడ మిడిల్ నుంచి అయితే మొత్తం పలుచగా పరిచి వాటి మీద తిప్పుతుంది. మన ఛానల్లో ఏంటంటే వీడియోస్ రోజు మార్చి రోజు అయితే వస్తాయి. ఎందుకంటే డైలీ అయితే పెట్టడం లేదు. ఎందుకంటే నాకు నెట్ అనేది సరిగా రావడం లేదు. ప్లస్ ఏంటంటే కరెంట్ అయితే ఉండడం లేదు. నేను ఎడిటింగ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మీకు ఒకసారి అయితే కంప్లీట్ వీడియో అయితే పెడతాను. నేను వీడియోస్ ఎలా చేస్తాను, ఎక్కడ నాకు నెట్ అనేది ఉంది, కొద్దిసేపు తీస్తాను. ఇంకా నేను పడే ఇబ్బందులు ఇలాంటివి అయితే కొన్ని చూపిస్తాను. సపరేట్ బ్లాగ్ అయితే చేస్తాను. పడుతుంది లేదులే ఏం లేదులే. లేదు నాకు తింటే అరిగిపోతుంది అలానే. ఏముందుకబ్బా మధ్యలో సరిగి పడ్డం లేదని కింద వేసినావంట. మినుముల నుంచి మినపాలు చేసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పైనుండి పొట్టంతా తీసేస్తాండి. నీకు రాదులే, నువ్వు చేసి చేస్తుందిలే.
అంటే పోయి దాంట్లోకి ఇట అన్నీ పోలే. ఇదన్నమాట ప్రాసెస్. మా జేజీ ఇలాంటివి ఎన్నో చేసేది కాబట్టి ఏదన్నా ఇలాంటివి చేసేది ఉంటే కన్నా మా జేజీకి చెప్తాను, తొందరగా చేసేస్తుంది. పాతకాలం మనిషి కాబట్టి ఏ విధంగా చేయాల్సిందంటే తెలుసు. మా అమ్మ కూడా చేస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు. మా జేజీ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది. కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి మొత్తం ఏ రకంగా అయితే ఉన్నాయో అక్కడక్కడ 1-2 మిగిలిండొచ్చు. కాకపోతే వాటిని నానబెట్టినప్పుడు అయితే అవి విడిపోతాయి. అది అయితే చాలా జాగ్రత్తగా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.